హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 67లో గుజరాత్ టైటాన్తో చెన్నై సూపర్ కింగ్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే గుజరాత్ టైటాన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ ఇంపార్టెంట్ మ్యాచా లేదా అనే విషయాల గురించి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 67లో గుజరాత్ టైటాన్తో అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే తలబడబోతుంది. ఇప్పటికీ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. మరోసారి రెండు జట్ల మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అయితే గుజరాత్ టైటాన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గుజరాత్ టైటాన్ టాప్ పొజిషన్లో అయితే దూసుకుపోతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే మాత్రం అయితే టాప్ పొజిషన్ అయితే ఫుల్ఫిల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్ మాత్రం అయితే గుజరాత్ టైటాన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్లో గెలిచినా ఓడినా కానీ పెద్ద ఫలితం అయితే ఉండబోదు. మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్లో చూసుకుంటే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్టయితే చెన్నై సూపర్ కింగ్ ఇప్పటికే గ్రూప్ దశ నుంచి అయితే ఇంటిముఖం పట్టడం జరిగింది. ఓవరాల్గా 13 మ్యాచ్లు అయిన చెన్నై సూపర్ కింగ్ కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలవడం జరిగింది. 10 మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయి ఒక చెత్త రికార్డుని అయితే నమోదు చేసిందని కూడా చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ మాత్రం. అయితే ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్ లాస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ లాస్ట్ మ్యాచ్లోనైనా గెలిచి ముగించాలని అయితే చెన్నై మాత్రం అయితే బలమైన గుజరాత్ టైటాన్స్ ఎంత మేరకు అడ్డుకుంటుందో అయితే చూడాలి. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే డెవన్ కాన్వే, ఆయుష్మాన్ మాత్రే, ఉర్వాల్ పటేల్, డెవాల్డ్ బ్రేవిస్, శివం దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్, మతీషా పతిరానాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే చెన్నై మాత్రమైతే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే డెవాల్ బ్రేవిస్ మాత్రమే, ఉర్వాల్ పటేల్, శివం దుబే, రవీంద్ర జడేజాలు అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఇది చెన్నై సూపర్ కింగ్ అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. వారితో పాటు మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్ మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్లో రాణిస్తే చెన్నై సూపర్ కింగ్ అయితే తిరుగు ఉండదు. ప్రతి మ్యాచ్లో చూసుకుంటే ఆయుష్మాన్ మాత్రే, డెవాల్ బ్రేవిస్, అదేవిధంగా రవీంద్ర జడేజాలు అయితే కాన్స్టెంట్గా అయితే రాణిస్తున్నారు. బ్యాటింగ్లో స్ట్రాంగ్గానే ఉన్నా కానీ బౌలింగ్లో వచ్చేసరికి కొంత వెల్తీ అయితే కనిపిస్తున్నాయి. ఖలీల్ అహ్మద్ అనుకున్నంత స్థాయిలో పవర్ ప్లే అయితే బౌలింగ్ చేయలేకపోతున్నాడు. కొద్దిగా మిస్టేక్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అయితే ఎఫెక్ట్ అయితే చూపించలేకపోతున్నారు. అదేవిధంగా ఎన్నో అంచనాలున్న మతీషా పతిరానా కూడా బౌలింగ్లో అయితే ఆకట్టుకోలేకపోతున్నారు. ఇద్దరు విఫలమవడంతో అయితే చెన్నై అయితే భారీ దెబ్బలు అయితే పడుతున్నాయి బౌలింగ్ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత చూసుకుంటే నూర్ అహ్మద్ మాత్రం అయితే కాన్స్టెంట్గా రాణిస్తే అన్సుల్ కాంబోజ్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. రవీంద్ర జడేజా అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది బౌలింగ్ డిపార్ట్మెంట్లో. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం అయితే పేస్ బౌలింగ్ కొంత బలహీనత ఉందని చెప్పుకోవచ్చు. స్పిన్ బౌలింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చెన్నై సూపర్ కింగ్ అయితే కొన్ని బలహీనతలు అయితే ఉండడం జరిగింది. ఇవి అధిగమిస్తేనే బలమైన గుజరాత్ టైటాన్ పైన గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి గెలుపుతో ముగిస్తుందా, ఓటమితో సీజన్ ముగిస్తుందా అని అయితే చూడాలి చెన్నై మాత్రం అయితే. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ టైటాన్స్ సీజన్లో మంచి ప్రదర్శనతో అయితే దూసుకొని పోతుంది. ఇప్పటికే 18 పాయింట్లతో అయితే టాప్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 13 మ్యాచ్లు ఆడి 9 మ్యాచ్లు గెలిచి కేవలం 4 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. ఈ సీజన్లో లాస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటాన్స్ మాత్రం అయితే గ్రూప్ దశ మ్యాచ్. ఈ గ్రూప్ దశ మ్యాచ్ చివరి మ్యాచ్లో గెలిచి టాప్ పొజిషన్లోకి అయితే ఫుల్ఫిల్ చేసుకోవాలని అయితే గుజరాత్ టైటాన్స్ అయితే భావిస్తుంది. మరి మ్యాచ్లో చెన్నైని ఓడించి గెలుస్తుందా లేదా అయితే చూడాలి. ఇప్పటికే గ్రూప్ దశ మ్యాచ్లోనే ఒకసారి అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే ఓడించడం జరిగింది. మరోసారి ఓడించి అయితే టాప్ పొజిషన్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవాలని అయితే చూస్తుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే ఎటువంటి మార్పు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, తడ్ఫాడ్, షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, రబాడా, అర్షద్ ఖాన్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా
ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉంది. మెయిన్గా గుజరాత్ టైటన్ బ్యాటింగ్లో అతిపెద్ద బలమైన ప్లేయర్స్ వచ్చేసరికి శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, రూథర్ఫర్డ్ మాత్రమే బ్యాటింగ్ పొజిషన్లో భీకరమైన బలం అయితే ఉండడం జరిగింది. 4 ప్లేయర్లే కాన్స్టెంట్గా రాణిస్తున్నారు. ఆ తర్వాత చూసుకుంటే షారుఖ్ ఖాన్ కూడా ఆకట్టుకోవడం జరిగింది. గత మ్యాచ్లో మాత్రం అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. అతను కూడా ఫామ్లోకి రావడం జరిగింది. అదేవిధంగా రాహుల్ త్రిపాఠి కానీ రషీద్ ఖాన్ కానీ పూర్తి స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోతున్నారు బ్యాటింగ్ పొజిషన్లో మాత్రమైతే. ఈ ఫినిషింగ్ దశలో వీళ్ళిద్దరు అయితే పూర్తి నిరాశపరచడం జరిగింది. గత మ్యాచ్లో గుజరాత్ టైటన్ ఓడిపోవడానికి మెయిన్ కారణం వీళ్ళిద్దరే అని చెప్పుకోవచ్చు. ఫినిషింగ్ దశలో వీళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం, అదేవిధంగా బ్యాటర్ పూర్తి విఫలం అవడంతో అయితే మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే బౌలింగ్లో మాత్రమైతే కొంత మేరకైతే బాగా పర్ఫార్మెన్స్ చేయాలి ప్లేయర్స్ అందరూ మాత్రమైతే. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ కానీ, రబాడా కానీ, అర్షద్ ఖాన్ కానీ, రషీద్ ఖాన్ వంటి సాయి కిషోర్ వంటి బౌలర్స్ అయితే పూర్తి స్థాయిలో అయితే రాణించాలి. గత మ్యాచ్లో మాత్రం అయితే బౌలింగ్లో అయితే విఫలం అవడం జరిగింది. అది అధిగమిస్తేనే ఇప్పుడు గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేకపోతే అయితే మరోసారి అయితే ఓటమి చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టాప్ పొజిషన్కి అయితే గండిపడే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ గుజరాత్ టైటన్స్ అయితే మైనస్లు అయితే ఉండడం జరిగినాయి. ఆ మైనస్లు అధిగమించి మరి గెలుస్తుందా లేదా అయితే చూడాలి. ఓవరాల్గా 2 టీంలు కంపేర్ చేస్తే మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ కంటేనే గుజరాత్ టైటన్స్ అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది. పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. పిచ్ పైన ఇప్పటి వరకు చూసుకుంటే 170+ స్కోర్ అయితే నమోదు అవ్వడం జరిగింది. ప్రతి మ్యాచ్లో కూడా అంతకంటే ఎక్కువ కూడా నమోదు అవుతున్నాయి పిచ్ పైన చూసుకుంటే. అయితే పిచ్ పైన గెలవాలంటే మినిమం 220 నుంచి 230 మధ్య స్కోర్ చేస్తే పిచ్ పైన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. గత మ్యాచ్లో పర్ఫార్మెన్స్ దృష్ట్యా చూసుకుంటే. అయితే పిచ్ పైన చూసుకుంటే అటు టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఏదైనా ఎంచుకోవచ్చు. కాకపోతే మాత్రం అయితే భారీ స్కోర్ టార్గెట్ పెడితేనే గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు ప్రత్యర్థి జట్ల ముందు ఉంచితే మాత్రం అయితే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఏ టీం గెలుస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే గుజరాత్ టైటన్స్ పైన చెన్నై సూపర్ కింగ్ గెలుస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.